చెప్పేసి ఇక అప్పుడు ఫిక్స్ అయిపోయింది వేద మైండ్లో. ఏమని, చదివితే ఎవ్రీథింగ్ విల్ బీ విత్ యూ అనేసి. దిస్ ఈజ్ ట్రూ. ఇప్పటికి కూడా చెప్తా, చదివినామంటే అంటే లైక్ నీకు ఆ మనిషితో అవసరం ఉన్నా లేకపోయినా కానీ, లేకపోతే ఆ మనిషికి నీతో అవసరం ఉన్నా లేకపోయినా కానీ దే డూ రెస్పెక్ట్. చెప్తారు అంటే చదువు లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వరని కాదు, బట్ డెఫినెట్గా అయితే చదువు ఉంటిస్తారు. దట్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. దాకా నా ర్యాంక్ 30 to 50 మిడిల్లో ఉంటుండే. జస్ట్ ఏదైతే రోజు నేను అనుకున్నానో అంటే ఇట్లా ఇక్కడతోటి చదవాలి అని చెప్పి మళ్ళీ లొకేషన్ షిఫ్ట్ అవుదాం గైస్. అయితే ఏమైంది, నెక్స్ట్ వస్తుంది కదా మనకి యూనిట్ టెస్ట్లు పెడతారు చూడండి అప్పుడప్పుడు కొన్ని యూనిట్స్ అని చెప్పేసి. ఆ యూనిట్ టెస్ట్లో నా ర్యాంక్ 13th ర్యాంక్. అంటే ఇక అది అయిపోయింది, కొంచెం మాట్లాడడం మొదలు పెట్టారు అనమాట మా క్లాస్లో అండి. అయితే ఇంకేమైంది, అట్లా 6th అయిపోయింది, 7th వచ్చిన 8th. ఇక అప్పుడు ఏమైంది, సెకండ్ క్లాస్ అని చెప్పి బ్యాడ్జ్ వచ్చిందనమాట. వా, అసలు నా లైఫ్లో నేను చూస్తా అని అనుకోలేదు అది. అయితే ఇక అట్లా సెకండ్ క్లాస్ వచ్చింది, అప్పుడు నా మీద ఫోకస్ పెరిగింది, అందరికి ఫోకస్ పెరిగింది. ఇక ఈ స్పార్క్ బ్యాచ్ ఏదైతే ఇంతకుముందు ఉండేనో కొంచెం ఇక నా మీద దృష్టి పెట్టడం బాగా స్టార్ట్ చేసేసారు. మా క్లాస్లో ఒక అబ్బాయి ఉంటాడు, నేను ఎప్పుడైతే బుక్ ఇట్లా ఓపెన్ చేశానమాట అట్లా అంతా ఇది అమ్ము విధ చదువుతుంది, ఐ షుడ్ రీడ్ అని చెప్పి ఎమ్మటే. ఇక అట్లా అయిపోయింది, ఏం చదువుతున్నావు చెప్పు, నేను ఏదైనా రాస్తున్నా అంటే ఏం రాస్తున్నావు, ఏమైనా చదువుతున్నా అంటే ఏం చదువుతున్నావు, అటు ఏదైనా చూసినా అనుకో మైండ్ చదువుకుంటున్నావా అని అంట. అంత ఇది చేస్తుండే తెలుసుగా నన్ను. నాకు భలే నచ్చింది అసలు ఆ ఫీలింగ్. అరే వా, ఇంత బాగుంటుంది అని చెప్పి. ఎవరైనా సర్స్ ఏదైనా వచ్చినా అంటే నన్ను లైక్ అడగకుండానే పర్లేదు నేను రాసే ఉంటాను అని చెప్పి మార్క్స్ వేయడం స్టార్ట్ చేసారు. నాకు ఆ ఫీలింగ్ అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఏమంటారు, అరే వా, చదివితే మనకి ఇన్ని ఆపర్చునిటీస్ అనిపిస్తాయా, ఇంత గుళ్ళకు ఉంటుందా అని అనుకునేదాన్ని. అరే బాగుంది అని చెప్పి అట్లనే కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసిన. అది కష్టమైన ఇష్టమైన కానీ చదివిన. ఇంకా అట్లా మనం 10th దాకా రాగానే ఇంకా ఇదేమంటారు, ఇక టెన్షన్ మొదలవుతుంది కదా, ఎట్లా 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 ఎవరికి వస్తుందా అని చెప్పి. ఇక ఎట్లా చదివేటోళ్ళం అంటే ఇక పోతే దొరకదు అన్నట్టు చదివినాం. అట్లా చదివితే తీరేమైంది, కరోనా వచ్చింది, అంతా మఠాష్. స్టిల్ వి గాట్ 10/10, ఎందుకంటే కరోనా బ్యాచ్ 10/10 అంత దేకరు, వచ్చి వేస్ట్ అన్న ఫీలింగ్. తర్వాతకి ఏమైంది, నేను 8th స్టోరీస్ రాయడం స్టార్ట్ చేసేదాన్ని. అప్పుడు యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే 10th బైపీసీ తీసుకుందాం అని అనుకున్నాను. బయాలజీ అంటే నా ఫేవరెట్, సో బైపీసీ తీసుకుందాం అనుకున్నా. అది కానీ వద్దు, ఎంపీసీ చేయండి అని నాకు ఇంట్లో ఎంపీసీ అని చెప్పారు. 10th స్టార్టింగ్ వల్ల నేను డబ్ స్మాష్ మొదలుపెట్టిన. డబ్ స్మాష్ వీడియోస్ ఉంటుండే అప్పుడు మొదలుపెట్టిన. అనుకోకుండా ఈ కరోనా టైంలోనే నాకేమైంది, ఒక కవర్ సాంగ్ తగిలింది, కవర్ సాంగ్ చేసేసిన. అది అప్పుడు వైరల్ కాలే, బట్ కొన్ని రోజులకి ఇట్ గాట్ సో వైరల్. ఎట్లా అంటే నన్ను గుర్తుపడుతున్నారు బయట జనం. అది నాకు బాగా నచ్చింది, లైక్ ఆ ఫీల్ నాకు బాగా నచ్చింది. నాకు ఏదన్నా కొంతకాలం వరకే, నేను ఏది ఇట్లా ఏదన్నా చేసినా అనంటే కొంతవరకే అనమాట. అట్లానే నేను ఇక ఆ టైంలోనే డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని, డ్యాన్స్ నేర్చుకుంటున్నా, టిక్టాక్ చేస్తున్నా. వన్ డే ఏమైంది, టిక్టాక్ బ్యాండ్. అసలు నా దరిద్రం అంతా నా నెత్తి మీద ఏడ్చిన, మామూలుగా కాదు. ఎట్లా రా నాయనా అని చెప్పి ఏడ్చిన. ఎందుకంటే అప్పుడు నేను అందరూ ఇంటర్కి ఎట్లా అని చెప్పి ముందు చదువుకుంటా ఉంటారు కదా, నాకు ఏం లేదు, నేను షూటింగ్లకు వాటి తిరుగుతున్నా, టిక్టాక్ చేస్తున్నా, బ్యాన్ అయిపోయింది. అప్పుడు నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తే ఒక అమ్మాయి అన్నది, నీకు ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎంత అని అన్నది. ఇదే క్వశ్చన్ సేమ్, నేనేం కలిపి చెప్పట్లేదు. ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎంత అని అన్నది. నేను అసలు ఇన్స్టా ఏంది ఆ నామ నన్ను ఎట్లా చూసింది తెలుసా. ఇక ఇప్పుడే నేను పుట్టినేమో లేకపోతే ఏడికెళ్ళి వచ్చినానేమో, ఇక మాకు ఏం తెలియదు, ఆ లోకజ్ఞానం లేదు అన్నట్టు చూసింది నన్ను. వాట్, ఇంత దానికి వచ్చినావా అని చెప్పి అదే ఆమె అన్నది, నాకు 2000 ఫాలోవర్స్ యు నో అని. ఓకే అని అనుకున్నా. ఇక డౌన్లోడ్ చేసినాం, ఇన్స్టా డౌన్లోడ్ చేసిన. ఇంటికి పోగానే ఇన్స్టా డౌన్లోడ్ చేసిన, నా డబ్ స్మాష్ వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ పెట్టినా అనమాట ఇందులో. అప్పుడు రీల్స్ ఆప్షన్ లేదు, ఓన్లీ పోస్ట్ ఆప్షన్ ఉండే, అవి పెట్టేసిన, పోస్ట్లో వేసేసిన. కొంతకాలం అయింది, ఇక నాకు 10K ఫాలోవర్స్ రావాలి. అప్పటికి నేను అది అయిన ఒక 1 వీక్కి డ్యాన్స్ క్లాస్ మానేసిన, ఏదైనా కొంతకాలమే. సో మానేసిన, కానీ 10K ఫాలోవర్స్ ఇక నాకు ఇంకొక 2 రోజులలో వస్తారన్నప్పుడు నేను ఆమె దగ్గరికి వెళ్ళిన. ఆమె అప్పుడు ఇంకా డ్యాన్స్ క్లాస్లోనే ఉంటుండే అనమాట. ఆమె దగ్గరికి పోయి చూపించిన. నాకు ఏదన్నా ఇట్లా నువ్వు ఇది చెయ్యలేవు, నువ్వు ఇట్లా అట్లా అంటే నాకు చేసి చూపించాలనిపిస్తుంది అనమాట. అట్లనే చదువుకున్నా, అట్లనే ఇన్స్టాలో ఫాలోవర్స్ వచ్చినారు. 28.7K హిట్ అయింది. నా ఇన్స్టా అకౌంట్ ఎవడో హ్యాక్ చేసి పడేసాడు. ఇక ఎట్లుండాలి చెప్పండి నాకు. సైబర్లో కంప్లైంట్ ఇవ్వడానికి, సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వడానికి మేము హైదరాబాద్ వచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం, పైసలు కట్టినాం, అంతా చేసినాం, మా అకౌంట్ రాలేదు.
వాడు అవతలవాడు అయితే ఏకంగా వీడియో కాల్ చేసి లిఫ్ట్ చేస్తున్నాడు. హీస్ ఫ్రమ్ రష్యా. సో అయితే లిఫ్ట్ చేసినాడు. ఇక రావట్లేదు, అకౌంట్ రావట్లేదు అని చెప్పి మళ్ళీ కొత్తది క్రియేట్ చేసిన. బట్ విత్ ఇన్ నో టైం, లైక్ చాలా తక్కువ టైంలోనే నాకు 200K ఫాలోవర్స్ హిట్ అయినారు. సో అందుకే ఐ లవ్ యూ గాయ్స్. మీ సపోర్ట్ లేని నేను లేను. సో అది అయిపోయింది. నేను ఇంకా షూటింగ్స్ చేసుకుంటూనే వస్తున్నా. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను ఇంతవరకు అప్పుడు కాలేజ్లో అడుగే పెట్టలేదు. నా ఇంటర్ సెకండ్ ఇయర్కి అడుగు పెట్టొచ్చు, కానీ అయినా కానీ నాకు ఈ షూటింగ్స్ ఎక్కువ అయిపోయింది. నాకు ఇంకా ఇది నచ్చింది, ఇట్లా నాకు ఈ ఫేమ్, ఈ మనీ చిన్న ఏజ్లోనే అది నచ్చేసరికి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా వెళ్ళలేకపోయినా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎట్లా అంటే, ఇక రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ఈవినింగ్ నేను స్టార్ట్ చేసేదాన్ని. లైక్ నాకు అంత బర్డెన్ ఉంటుండే, ఎందుకంటే 10th వరకు వేరే, ఇంటర్ వేరే, కాబట్టి నాకు అంత బర్డెన్ ఉంటుంది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంత స్కోర్ చేయలేకపోయినా. ఇంటర్ సెకండ్ ఇయర్లో బట్ ఐ స్కోర్డ్ వెరీ వెల్ మార్క్స్. నాకు 2 కలిపి 904 వచ్చినాయి. అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎట్లా అంటే నాకు ఒక 3 days దొరికింది అనమాట ప్రిపేర్ అవ్వడానికి. సో అందుకు అట్లా ప్రిపేర్ అయిపోయినాం. అయితే ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. అసలు అంటే ఏందో కూడా నాకు తెలియదు, అట్లాంటిది ఒకటి ఉంటుంది అని కూడా నాకు తెలియదు, కానీ రాయాలి. ఇక్కడ అసలైన ట్విస్ట్, ఎంసెట్కి ఏంటి కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళిన ఒక ఇన్స్టిట్యూట్కి. ఎక్కడ? దిల్షుక్ నగర్, హైదరాబాద్ దిల్షుక్ నగర్. అంటే నేను ఇంతవరకు అప్పటిదాకా మా పేరెంట్స్ వదిలేసి ఉండలేదు. అదే ఫస్ట్ టైం దిల్షుక్ నగర్ హాస్టల్లో ఉన్నా. అక్కడ హాస్టల్స్ దండం రా బాబు, అదే ఫస్ట్ టైం అనమాట. అక్కడ ఏం జరిగింది అన్నది మనం కొంచెం సేపు ఆగి మాట్లాడుకుందాం, నోన్ వస్తుంది. ఎంసెట్కి వచ్చేసరికి ఏమైంది, ఇన్స్టిట్యూట్కి వెళ్ళినాం. ఆడికి వెళ్ళిన ఒక 2-3 రోజులకి, లైక్ నేనున్న హాస్టల్కి ఆ ఇన్స్టిట్యూట్కి ఒక 1.5 kilometer ఈజీగా నడవచ్చు. కానీ అప్పుడు మనం అండర్ వెయిట్. నా వెయిట్ ఎంత తెలుసా? 28 kgs. నవ్వుతారు జనం, ఇట్లా ఉంటుండే నేను. అయితే ఏమైంది, ఇక అండర్ వెయిట్ కాబట్టి నేను నడవలేకపోతున్నా, నీరసం వచ్చేస్తుంది. ఇక నేను మా డాడీకి కాల్ చేసి, డాడీ నాకు స్కూటీ కావాలనుకో. నేను అంత అండర్ వెయిట్ ఉన్నా కానీ నేను స్కూటీ డ్రైవ్ చేసేదాన్ని, ఎట్లనేమో గాలికి ఎగరలే. అయితే అట్లా అనుకున్నా అంతే. స్కూటీ కావాలని చెప్తే మా డాడీ స్కూటీ పంపించిండు ఫ్రమ్ సూర్యాపేట్ టు హైదరాబాద్. స్కూటీ పంపించిండు. ఒక రోజు ఏమైందంటే, స్కూటీ తోలుతుంటే గట్టి గాలి వచ్చి స్కూటీతో పాటు నేను ఇట్లా వెళ్ళిపోయి ఒక ఆటో గుద్దుకున్నా. నాతోటి ఇంకా 2 అమ్మాయిలు ఉంటుండే అనమాట రూమ్లో. వాళ్ళు వచ్చి లేపిర్రు. వాళ్ళు వచ్చి వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళే డ్రైవ్ చేసుకొని హాస్టల్కి తీసుకొచ్చిర్రు. తీసుకొచ్చినా కూడా మా మమ్మీ ఏమని చెప్పింది, బాగా తింటే ఏం కదా సెట్ అయిపోతుంది అని చెప్పి అన్నారు. ఒక ఫైన్ డే ఏమైందంటే, నేను టిఫిన్ చేస్తున్నా. ఇంకా లైక్ ఇన్స్టిట్యూట్కి మార్నింగ్ క్లాస్ అయిపోయింది, టిఫిన్ చేయడానికి వచ్చిన. టిఫిన్ చేస్తుంటుంటే కళ్ళు ఎట్లా తిరుగుతున్నాయి అంటే, ఇంకా అసలు నాకు అప్పటికే మైగ్రేన్, నాకు చిన్నప్పటి నుంచి మైగ్రేన్ ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఫెయింట్ అయిపోతున్నా. ఇక మా ఫ్రెండ్కి కాల్ చేసినారే, నాకు ఇట్లా ఘోరం కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి అంటే, కాల్ చేస్తే నెక్స్ట్ మినిట్ ఆడికి వచ్చిర్రు, నన్ను తీసుకొని పోయారు, హాస్టల్లో డ్రాప్ చేసి. నేను డాడీకి కాల్ చేసిన, ఏడ్చుకుంటా కాల్ చేసిన. ఎట్లా అంటే నాకు మొత్తం ఆగం అవుతుంది, నాకు అయిపోతుంది, నేను ఉండలేనని చెప్పి కాల్ చేసి. మా డాడీ ఎమ్మటే రాలేడు కాబట్టి మా పెద్దనాన్న కొత్తపేటలో ఉంటుండే, వాళ్ళని పంపించినాక నేను చెప్పిన, అసలు నాకు ఘోరం మీద అయిపోతుందంటే నన్ను అప్పటికే హాస్పిటల్కి తీసుకెళ్ళిర్రు. మా డాడీ బయలుదేరండి ఇడికెళ్ళి. తీసుకెళ్ళాక అతను నన్ను ఎట్లా తిట్టిండంటే, డాక్టర్ నీ వెయిట్ ఏంటి అమ్మా, ఇంత వెయిట్ ఉంటారా ఎవరైనా, అందులో నీకు మైగ్రేన్ ఉంది, ఐరన్ డిఫిషియన్సీ ఉంది, పడిపోతున్నావు ఊకుకనే, నువ్వు అవసరం లేదు, ఇంటికి వెళ్ళి చక్కగా తిను ఫస్ట్ అని చెప్పండి. ఇక ఉన్నా కానీ నేను ఎట్లయినా ఆగమవుతున్నా, ఆగంలో నేను చదవలేకపోతున్నా, ఫోకస్ చేయలేకపోతున్నా అని చెప్పేసి, అవసరం లేదు ఎంసెట్ అవసరం లేదు, తొక్క అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయినా ఇంకా మళ్ళీ ఇటు దిక్కు కూడా రాలేదు. వెళ్ళిపోయినాక ఎంసెట్ హోప్స్ వదిలేసుకున్నాను నేను. కాలేజ్ ఇప్పుడు ఏమంటారు, బీటెక్ కాలేజ్ తీసుకోవాలి. బీటెక్కి కాలేజ్కి వచ్చేసరికి నాకు ఫ్రీ సీట్ వచ్చిన కాలేజ్ వచ్చేసి అది ఎక్కడనో ఉంది, అండ్ అది అంత మంచి కాలేజ్ కాదు. ఇంకా మళ్ళీ ఏమైందంటే, మేము మల్లారెడ్డికి వెళ్ళి సీట్ కొన్నాక అక్కడ హాస్టల్స్లో ఉన్న పరిస్థితి బట్టి ఫీజు కట్టినాక హాస్టల్ చూడడానికి వెళ్ళినాం. నాకు అక్కడ ఉన్న హాస్టల్ పరిస్థితికి నాకు అస్సలు ఉండబుద్ధి కాలేదు. ఇక మా డాడీకి చెప్పి ఏడ్చి కొన్ని రోజులు తినకుండా ఉండి నాకు ఆ కాలేజ్ వద్దు అని చెప్పిన. దెన్ మల్లారెడ్డిలో ఎంవిఎస్ఆర్లో సీట్ కొన్నాం. ఫస్ట్ అక్కడ కూడా నాకు కోర్ సిఎస్సి కావాలని ఉండే అనమాట, కానీ కోర్ సిఎస్సికి అక్కడ చాలా ప్రైస్ చెప్పారు, అంత ఎఫర్ట్ చేయలేకపోయినాం. సో సైబర్ సెక్యూరిటీ తీసుకుందామని అనుకొని సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాం అనమాట. అక్కడ మొదలైంది. సో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తాయి కదా, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో నా జీపీఏ 9.664.
ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అందరు షాక్ అయినారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఒక యూట్యూబర్ని, నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని అని చెప్పి వాళ్ళు ఎట్లా నన్ను అనుకున్నారంటే ఈమె అంత ఎందుకు చదువుతుంది, ఎవరైనా ఇట్లా ఉన్న వాళ్ళు కొంచెం దాని మీద ఎక్కువ ఉంటారు కాబట్టి ఇది లైట్గా తీసుకుంటారు అని అనుకున్నారు. బట్ ఐ వాజ్ నాట్ లైక్ దాట్. అట్లా షాక్ అయిపోయినారు అందరూ. అక్కడ ఉన్న మా ఫ్యాకల్టీకి ఇప్పటికి కూడా సగం కూడా తెలియదు నేను ఇట్లా చేస్తా అని చెప్పేసి. ఎందుకంటే నాకు అట్లా ఇష్టం ఉండదు. నాకు ఎవరో నన్ను ఇట్లా తెలుసుకొని వాళ్ళు ఇచ్చే లవ్ ఇది నాకు ఇష్టం ఉండదు. నేను అక్కడికి వెళ్ళింది చదువుకోవడానికి. చదువులో నేను బాగా చదువుతా అని తెలిసి వాళ్ళు ఇచ్చే కేర్ అండ్ ఎఫెక్షన్ నాకు అది చాలు. సో అట్లా బాగా చదివేదాన్ని నేను. అన్నిట్లో నాకు ఇంతవరకు 9 పాయింట్స్ కన్నా తక్కువ నాకు ఏ సెమిస్టర్లో రాలేదు. మీరు కాలేజ్లో లైక్ నాకు చెప్పిన ఏ ఫ్యాకల్టీని అడిగినా కూడా స్టిల్ లైక్ నేను ఇప్పుడు ఏదైనా నాకు చెప్పారంటే నేను నోట్స్ రాస్తాను కదా, ఆ నోట్స్ ఇప్పటికీ మా కాలేజ్లో ఉంది. మా జూనియర్స్కి ఇప్పటికీ అది చూసే చెప్తారు. నాకు ఆ సార్స్ ఎప్పుడైనా కనిపించినారు అని అంటే మొహమాటం లేకుండా చెప్తారు తెలుసా. స్టిల్ నీ నోట్సే మేము యూజ్ చేస్తున్నాం వేదా అని చెప్పి. నేను ఏ స్టోరీ పెట్టినా లైక్ నా సిరీస్ స్టోరీ పెట్టినా ఏది పెట్టినా కానీ మంచి మోటివేషన్ ఇస్తారు నాకైతే వాళ్ళు. పర్లేదు పర్లేదు చేసుకో, ఇది చేసుకో ఇది చేసుకో అని చెప్పి. నన్ను అయితే కాలేజ్లో అంటారు నీకు ఎందుకమ్మా చదువులు, అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్తాను. మళ్ళీ నేను ఓన్లీ సర్టిఫికేట్ కోసం సార్ అని అనుకో, సర్టిఫికేట్ కోసం ఎవరన్నా 9 పాయింట్స్ 9+ తెచ్చుకుంటారా అని చెప్పి. సో నాకు లాస్ట్ సెమిస్టర్లో 10 GPA గైస్, 10/10 ప్రాజెక్ట్ ఉండే అయిపోయింది అనమాట. ఇంకా అక్కడికి సెమిస్టర్ అయిపోవచ్చింది. నేనైతే బీటెక్ 4 years కూడా ఎప్పుడైపోతుంది 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 అని వెయిట్ చేసిన. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. లైక్ నాకు జాబ్ చేయాలని లేదు. ఐ హ్యాడ్ సో మెనీ లైక్ ఇంట్రెస్ట్స్. సో కాబట్టి నాకు స్పెసిఫిక్గా జాబ్ చేయాలి ఒకటే దాని మీద ఉండాలని లేదు. హ్యావింగ్ అ నో గోల్ ఈజ్ ఎ గోల్, యూనో. ఎందుకంటే నువ్వు ఒక పర్టికులర్ గోల్ పెట్టుకున్నావు అంటే అదే సాధించాలని కూర్చుంటావు. నీకు చుట్టుపక్కల ఏమొచ్చినా కానీ నువ్వు పట్టించుకో. గోల్ సెట్ చేసుకోకుండా ఉన్నారు అనుకో, ఏది వచ్చినా ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎర్నింగ్ సోర్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. సో దట్ ఈస్ హౌ ఐ డూ. అట్లా అనమాట. సో ఇప్పుడు అంత చదువు చదివి, అంత కష్టపడి చదివి, అంత నేమ్ తెచ్చుకొని, అంత చేసి ఇప్పుడు నేను కాంటెంట్ క్రియేషన్, యూట్యూబర్గా యాక్టింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ కాంటెంట్ క్రియేషన్ అనేది కూడా నాకు స్టార్టింగ్ నుంచి లేదు. రీసెంట్గా ఒక 4 months నుంచి స్టార్ట్ అయింది నా జర్నీలో ఈ కాంటెంట్ క్రియేషన్ అనేది. సో అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఎప్పుడో ఒక దాన్ని గోల్, ఇది నా గోల్ అని నేను ఫిక్స్ అవ్వను అనమాట. ఏది వస్తే అది ట్రై చేస్తా, ఏదైతే అదని చెప్తా. లైక్ మై గోల్ ఈజ్ టు ఎర్న్ మనీ అంతే. సి నీకు చదువు డబ్బు చాలు, దట్ ఈస్ ద పవర్. పవర్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ షుడ్ బి డిఫైన్. ఇదే అందరూ ఏమంటారు, మంచులతో స్నేహం చేయాలా, మంచులతో ఉండాలి, అప్పుడైతే నువ్వు మంచి దానివి మంచోడివి అవుతావు అని అంటారు. కానీ దట్ వాజ్ రాంగ్. నువ్వు ఎవరితో ఉన్నా సరే నీ మైండ్లో నువ్వు ఏం కావాలి, నువ్వు ఎట్లా ఉండాలని ఫిక్స్ అయినావు అనుకో, నువ్వు ఎంత ఎదవతో ఉన్నా సరే నీది నువ్వు చూసుకుంటావు. మంచోళ్ళతోటి మంచిగా ఉండి అంత మంచిగా ఉన్న వాళ్ళతోటి నీకు ఆ వైబ్ సెట్ అవ్వలేదు అనుకో, ఉండి వేస్ట్. నువ్వు నీ వైబ్ సెట్ అయ్యేతోలో లైక్ నీ వైబ్ సెట్ అయ్యే వాళ్ళతోనే ఉండు, కానీ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అది మాత్రం చేంజ్ చేసుకోకు. అప్పుడైతేనే మంచిగా ఉంటుంది. సో దిస్ ఈజ్ మై జర్నీ. హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. సో మరి ఇంకెన్నో వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.